నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోతున్న అంశం కరోనా సెకండ్ వేవ్. సో కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా కోవిడ్కి సంబంధించి చాలా భయాందోళనలకు ఒత్తిళ్లకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే కరోనాకు సంబంధించి కొంచెం భయాన్ని వీడి ఎవరి జీవన విధానాన్ని వాళ్ళు ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. వివిధ దేశాల్లో దాని యొక్క విజృంభణ మళ్ళీ మొదలైంది అని వినేసరికి మళ్ళీ అందరూ కూడా భయాందోళన చెందాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి. అయితే మన భారతదేశంలో మరి కరోనా సెకండ్ వేవ్ అనేది ఉంటుందా, వచ్చే అవకాశం ఉందా, ఉంటే ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా రేపటి రోజున మనం దివాళీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మరి ఈ దివాళీ సందర్భంగా కూడా కరోనా అనేది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, ఈ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాల గురించి కూడా ప్రత్యేకంగా చర్చించుకుందాం. మరి ఇవాల్టి కార్యక్రమంలో వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ షర్మిల గారు, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారితో మీరు కూడా లైవ్లో మాట్లాడాలి, మీకు కరోనాకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా సరే వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం మేడం. నమస్తే. అయితే రేపు దివాళీ వస్తుంది, చాలామంది చెప్తున్నారు దివాళీ కదా, సో కరోనా ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, జరుపుకోకండి, వీలైతే నిషేధించండి అని చెప్తున్నారు. సో మీ వెర్షన్ ఏంటి, మీరేం చెప్తారు? రేపటి రోజున దివాళీ కాబట్టి మన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కోవిడ్ టైంలో? See, there is a famous quotation ఏంటంటే ఇంటలెక్చువల్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్, జీనియసెస్ ప్రివెంట్ దెమ్ అని. అంటే ఇప్పటివరకు వీవర్ ఇంటలెక్చువల్స్, ప్రాబ్లం వచ్చింది కోవిడ్, కష్టపడ్డాం, వేరియస్ థింగ్స్ చేస్తున్నాము, చాలా ఐ షుడ్ సే వి డిడ్ ఎ గుడ్ జాబ్. అంత బ్యాడ్గా ఇట్ వాజ్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటున్నానంటే ఇండియాలో నెంబర్ ఆఫ్ కేసెస్ ఆల్మోస్ట్ టాప్కి వెళ్ళిపోయినా కూడా స్టిల్ యాజ్ అ మెడికల్ ప్రొఫెషనల్ అండ్ యాజ్ లైక్ ఎనీవన్ ఎల్స్, డెత్స్ ఆర్ నాట్ టూ మెనీ. ఎస్, ఎవ్రీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ డెత్స్ ఆర్ నాట్ మెనీ. సో ఇప్పుడు ఇలాంటి సందర్భంలో కోవిడ్ ఫెటీగా వస్తుంది, ఇంక్లూడింగ్ అస్. మాకు కూడా ఒక్కొక్క రోజు అబ్బా మాస్కులు 2 వేసుకోవాలా, లేకపోతే లైక్ వైజర్ వేసుకోవాలా, ఇట్లా ఇన్నిసార్లు కడుక్కోవాలి, చేతులు అసలు చేంజ్ అయిపోయినాయి నాకు. సో ఇవన్నీ కోవిడ్ ఫెటీగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అది జనరల్ పబ్లిక్లోనే వస్తుంది, కొంత ఆ జాగ్రత్త పడేది వదిలేయాల్సి అనిపిస్తుంది. కమ్ వాట్ మే, ఐ కెనాట్ డూ దిస్ అని. ఆ ఫెటీగ్ వచ్చే టైంలోకి వచ్చేసాం మనం. బట్ స్టిల్ ప్లీజ్ బ్రేస్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్. ముఖ్యంగా దివాళీ గురించి ఏం చెప్పదలుచుకున్నానంటే దిస్ ఈజ్ నాట్ ఎనీథింగ్ అబౌట్ రిలీజియన్ ఆర్ పాలిటిక్స్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ జస్ట్ అబౌట్ హెల్త్. సో దీంట్లో ఐ వాంట్ టు టెల్ యూ సమ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఏమిటనంటే ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ కేరళలో నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ ఓనం. ఆఫ్టర్ ఓనం ఫెస్టివిటీస్ ఇంటర్మింగ్లింగ్ ఎక్కువైంది. కేరళనే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కేరళ ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్స్ విచ్ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ కంట్రోలింగ్ కోవిడ్. దే డిడ్ ఇట్ సో వెల్. కంప్లీట్గా కిందకి వెళ్ళిపోయి మళ్ళీ రైజ్ అయింది. సో ఇది ఐ మీన్ లైక్ ఐ సెడ్, ఇంటలెక్చువల్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ జీనియసెస్ ప్రివెంట్ దెమ్. లెట్ us బి జీనియసెస్, లెట్స్ ప్రివెంట్ ద ప్రాబ్లమ్. సో రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో కూడా తెలుస్తుంది. అక్కడ సెకండ్ వేవ్ వచ్చింది, ఆబ్వియస్గా లాక్డౌన్స్లోకి వెళ్ళారు. నా దృష్టిలో ఐ థింక్ ఈ పాయింట్లో లాక్డౌన్స్ వోంట్ హెల్ప్ అట్ ఆల్. బట్ లైక్ ఐ ఆల్వేస్ సెడ్, లాక్ యువర్ సెల్ఫ్ డౌన్ ఆన్ అన్ ఇండివిజువల్ లెవెల్. అవసరం లేని వాళ్ళు ప్లీజ్ డోంట్ గో అవుట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాస్కులు ధరించాలి. మాస్కే మన వ్యాక్సిన్. ఇప్పుడు మన చేతిలో ఉన్న వ్యాక్సిన్ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్. ఇవి నేను వందల వేల సార్లు విని మనుషులకే అలసట వచ్చి ఉంటుంది, కానీ స్టిల్ యూ హ్యావ్ టు ఫాలో దిస్. అండ్ దివాళీ గురించి దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు సే. సరే సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తాము, దూరంగా నుంచి కాల్చుకుంటాము, అయితే ఏంటి? సో వన్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేశారు. ఇదేంటంటే ఎయిర్లో పొల్యూషన్ లెవెల్స్ని చెక్ చేయటానికి యూస్ చేసిన ఒక పారామీటర్ని కోవిడ్ ఇన్సిడెంట్స్లో దీనితోటి రిలేషన్ ఏమైనా ఉందా అని చిన్న స్టడీ చేశారు. కోవిడే కాదు, ఎనీ రెస్పిరేటరీ వైరసెస్ ఇంక్రీజ్ అవుతాయా అని. సో వాళ్ళు చేసిన స్టడీ ప్రకారం PM పార్టికులేట్ మ్యాటర్ అంటాం, 2.5 అని అంటాం. అంటే వేరియస్ డిగ్రీస్ ఉంటాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెజర్ చేసేది PM10 అని, PM2.5 అని ఇట్లా ఉంటాయి. వీటిల్లో తెలుసుకుంది ఏంటంటే 11% ఇంక్రీజ్ ఉంటుంది
ఇన్సిడెన్స్ ఆఫ్ కోవిడ్ Okay. బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. అడిషనల్ రిస్క్ ఎంత అనేది ఒక స్టడీ రిలీజ్ అయింది. ఇది వాళ్ళు వీళ్ళు చేసింది కాదు, హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీ. సో ఇవన్నీ విత్ ఆల్ దిస్ నాలెడ్జ్ మనకి ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ ఈ ఒక్క దివాళీ మనం సైలెంట్గా ల్యాంప్స్ వెలిగించి చేసుకుని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పండగలు అన్నప్పుడు దెర్ ఆర్ 2 things దట్ విల్ హ్యాపెన్. ఒకటి సరే ఓన్లీ స్పెసిఫిక్ టు దివాళీ ఎయిర్ పొల్యూషన్. అది కాకుండా పండగలు అన్నప్పుడు ఐవ్ సీన్ వన్ పిక్చర్ గుజరాత్లోది, ఇట్లా క్రిక్కిరిసిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు నుంచున్నారు ఆల్మోస్ట్ మార్కెట్ ప్లేసెస్లో వితౌట్ మాస్క్. సో ఇలా చేస్తే కనుక నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి, మనం చెప్పిన పెరుగుతాయి, ఇట్లాంటి నిత్సత్వం వచ్చింది చాలామందికి. బట్ ఒకేసారి మళ్ళీ ఓవర్వెల్మ్ అవుతుంది హెల్త్ కేర్ సిస్టమ్. ఇప్పటి వరకు మనం బాగా ఎందుకు చేస్తున్నామంటే మనం కొంచెం వెనక్కి స్టార్ట్ అయింది, మనకి విజ్డమ్ వచ్చింది, ఎలాంటి కేసుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చేసుకున్నాము. అండ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ఫ్యాక్ట్ పర్సనల్గా కూడా ఐ హ్యావ్ సీన్ ఇట్ కమింగ్ లిటిల్ డౌన్, బట్ అగైన్ ఇట్స్ ఆన్ ద రైజ్. అండ్ రెస్పిరేటరీ ఇల్నెసెస్ తోటి పిల్లలు చాలామంది వచ్చారు లాస్ట్ 10 daysలో. ఈ కోల్డ్ వేవ్ రాగానే ఆస్మాటిక్స్ అందరూ తిరిగి వస్తున్నారు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇంక్రీజ్ అయినాయి, అండ్ డెఫినెట్లీ కోవిడ్ ఇన్సిడెంట్స్ పెరగనుంది ఒకవేళ మనం సరైన జాగ్రత్త తీసుకోకపోతే. షాపింగ్ ప్లేసెస్కి గుమిగూడటం, మాస్కులు వేసుకోకపోవటం, అండ్ ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ చేయటం, ఈ 3 దే మైట్ కాజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ కోవిడ్ ఇన్ ద కమింగ్ వీక్. సో ప్లీజ్ టేక్ కేర్, మాస్క్ యువర్ సెల్ఫ్. వీలైతే ఐ థింక్ గవర్నమెంట్ హస్ బ్యాన్డ్, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ హస్ అఫీషియలీ కమ్, క్రాకర్స్ కాల్చకపోతే మేలు. దిస్ ఈజ్ మై అడ్వైస్. ఓకే. అండ్ అలాగే చూస్తున్నాం అంటే రిమైనింగ్ కంట్రీస్లో కొన్ని దగ్గర మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది, అక్కడ మళ్ళీ లాక్డౌన్ అనేది విధించారు అని చెప్పి మనం చూస్తున్నాం, వింటున్నాం. అయితే మన భారతదేశానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది, మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుందా లేదని చెప్పి చాలా మందికి ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. సో మీరేం చెప్తారు, మన భారతదేశంలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? సో దీనికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు అసలు ఫస్ట్ వేవ్ ఎండ్ ఎప్పుడైంది? అవలేదు. సో ఇదొక మిస్ నార్మర్. సెకండ్ వేవ్ అనేది తప్పు టర్మ్. సెకండ్ వేవ్ అని ఎప్పుడు అంటామంటే 5% కంటే తక్కువకు రావాలి ఇన్సిడెంట్స్. అసలు అది ఎప్పుడు జరగలేదు మనకి ఏమవుతుంది అని అంటే మల్టిపుల్ వేవ్స్ వస్తున్నాయి. ఆ ప్లాటూలోనే కొంచెం పైకి, మళ్ళీ కిందకి, మళ్ళీ కొంచెం పైకి, కొంచెం కిందకి. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది కంప్లీట్గా కిందకు వచ్చిన తర్వాత కిందకు వచ్చి కంప్లీట్గా అది ఒక లెవెల్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు చైనా లాంటి ప్లేసెస్లో బాగా తగ్గిపోయింది. తగ్గిన తర్వాత మళ్ళీ రావటాన్ని సెకండ్ వేవ్ అంటాం. మనకు అసలు ఆ స్టేటే రాలేదు ఇంకా. వీఆర్ స్టిల్ దేర్. మరీ టూ మచ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లేదు, బట్ వీఆర్ స్టిల్ దేర్. సో సెకండ్ వేవ్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు అసలు ఇప్పుడు ఉన్న వేవ్స్నే మనము ప్రివెంట్ చేయడానికి చూడాలి. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, మొత్తం అంతా తగ్గిపోయిన తర్వాత సెకండ్ వేవ్ రావచ్చా అంటే దట్ ఈస్ లైక్ ఎనీబడి ఎల్సెస్ గెస్. చెప్పలేము ఇప్పుడు. ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఒక కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం వారితో. హలో, చెప్పండి. హలో, కాల్ కలిసిందండి, మాట్లాడండి. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది మేడం. అయితే పిల్లల విషయానికి వచ్చేసరికి స్కూల్ ఓపెనింగ్స్ చేస్తామని చెప్పి అన్నప్పుడు చాలా మంది భయపడ్డారు. ఈ టైంలో, ఈ కోవిడ్ సిచ్యువేషన్లో పెద్దవాళ్ళకే కష్టంగా ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్తే ఎలాగా, వాళ్ళు ఆ సోషల్ డిస్టెన్స్, మాస్క్ ఇవన్నీ కూడా క్యారీ చేయలేరు ఎలా అని చాలా మంది కూడా, ఒక పేరెంట్స్ కూడా చాలా బాధపడ్డారు పంపించడానికి. అండ్ అతి కష్టం మీద పంపిస్తున్నారు ఇప్పుడు స్టార్ట్ అయితే. సో ఈ స్కూల్ ఓపెనింగ్స్కి, ఈ కోవిడ్ ఇన్సిడెంట్స్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? See, the sad story about our own healthcare system is that we don't have much data. Reliable, authentic data లేదు మన దగ్గర. Okay. So, but the other good thing is that we can learn from the rest of the world. వాళ్ళన్నీ మనకంటే ముందే చేస్తున్నారు. వాళ్ళ కోవిడ్ ముందు వచ్చింది, డెత్స్ ఎక్కువ అయినాయి, స్కూల్స్ కూడా అలానే మనకంటే ముందే తెరిచారు. సో బట్ విత్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, స్కూల్ ఓపెనింగ్ మూలాన కొన్ని చోట్ల ఇన్సిడెంట్స్ ఎక్కువైంది. దాంట్లో ఇంకా అనుమానం ఏం లేదు. కానీ అది ఈజ్ ఇట్ బ్యాడ్ ఇనఫ్ స్కూల్స్ మూసేయాలా అనేది దట్స్ ఎ వెరీ బిగ్ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్.
ఒక 1-2 months ఇప్పుడు చేస్తున్న స్ట్రాటజీ ఐ థింక్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఏం చేస్తున్నారంటే హయ్యర్ క్లాసెస్ 9th నుంచి 12thకి ఆర్ లేకపోతే ప్రొఫెషనల్ కాలేజెస్ వీళ్ళకి మాత్రమే ఓపెన్ చేసి చూస్తున్నారు, విచ్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. అండ్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ చిల్డ్రన్ అండ్ కోవిడ్ ఈస్ చిల్డ్రన్లో కోవిడ్ వస్తే జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే చిల్డ్రన్ మూలాన వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం, కమ్యూనిటీ స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది. అండ్ రెండోది దట్ రేర్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని ఉంటుంది పిల్లల్లో, అది నియర్లీ ఫేటల్ అంటే ప్రాణాంతకమైంది. దాని ఇన్సిడెన్స్ మన కంట్రీలో అంత ఎక్కువగా లేదు వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే, యూరప్ కానీ యూకే కానీ యుఎస్ కానీ. సో ఆ రకంగా వీఆర్ బ్లెస్డ్. సో ప్రాబబ్లీ ఫేజెస్లో అంటే ఫస్ట్ వీళ్ళది చేసి తర్వాత చెక్ చేసుకోవాలి ఏంటి ఈ తెరవక ముందు ఆ ఏరియాలో ఇన్సిడెన్స్ ఎలా ఉంది, తెరిచిన తర్వాత ఇన్సిడెన్స్ ఎలా ఉంది. సో ఇవి చేసుకోగలిగితే అసలు మనకి మన పాపులేషన్లో ఒక పర్టికులర్ ఏరియాలో ఇది కొంతవరకు చేశారు, సీరో ప్రివిలెన్స్ అంటారు. అంటే ఎంతమందికి కోవిడ్ వచ్చి తగ్గింది, ఎంతమంది కోవిడ్ ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నారు యాక్చువల్గా, అండ్ ఎంత నెంబర్స్ మనకి యాక్చువల్లీ కనిపిస్తున్నాయి. ఇట్లాంటి చిన్న చిన్న పబ్లిక్ హెల్త్ స్టడీస్ చేస్తే మనకి ఎక్స్పాండ్ చేసి మిగతా క్లాసులు తెరవచ్చా లేదా ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు. సో బట్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అయితే కనుక ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎంకరేజింగ్. ఎందుకంటే స్కూల్స్ తెరిచిన తర్వాత ఇన్సిడెంట్స్ రైజ్ అవటం అనేది జరిగింది. స్విట్జర్లాండ్ అలాంటి చోట్ల మళ్ళీ అసలు లాక్డౌనే లేదు వాళ్ళకి ఎప్పుడూను. దే నెవర్ లాక్ దెమ్సెల్స్ డౌన్ ఆల్మోస్ట్, ఐ థింక్ స్విట్జర్లాండ్ ఓన్లీ. సో అలాంటి చోట్ల కూడా దే హ్యాడ్ టు నౌ గో బ్యాక్ అండ్ టేక్ సమ్ ప్రికాషన్స్ సడన్గా ఇంక్రీజ్ అవటం వలన. సో ఇట్లా వీ జస్ట్ హ్యావ్ టు లుక్ ఎట్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ లెర్న్. కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో, కాల్ కలిసిందండి, మాట్లాడండి. హలో హలో. ఓకే, అయితే మేడం చాలామందికి కూడా ఏంటంటే ఇది సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇలా వచ్చి వెళ్ళడం ఇలా కాదు, వ్యాక్సిన్ వస్తే బాగున్ను, సో మనం కొంచెం హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇంకా ఎవరికి వస్తుంది మన ఫ్యామిలీలో టెన్షన్ ఉండదు అని చెప్పి చాలామందికి ఉంది. కానీ వ్యాక్సిన్ వచ్చినట్టే వస్తుంది అంటున్నారు కానీ అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. సో సామాన్య ప్రజలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పట్లో వచ్చే అవకాశం ఉంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అసలు సామాన్య ప్రజలకు చేరుతుందా? ఎస్, కోవిడ్ వ్యాక్సిన్ గురించి నాకు ఆల్మోస్ట్ డైలీ క్వెరీస్ వస్తాయి. సో నేను ఐ కీప్ ఫాలోయింగ్ అప్. థింగ్ ఈస్ కోవిడ్ వ్యాక్సిన్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆల్మోస్ట్ ఐ థింక్ నిన్ననో మొన్ననో న్యూస్ వచ్చింది దట్ దే ఆర్ ప్లానింగ్ టు వ్యాక్సినేట్ పీపుల్ ఇన్ ద యుఎస్ డిసెంబర్లోనే. సో ఫైజర్ అనే కంపెనీ ఒకటి బయోఎన్టెక్ అనే ఇంకొక కంపెనీ తోటి కొలాబరేట్ అయ్యి ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చింది. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ అబౌట్ ఫైజర్స్ వ్యాక్సిన్ ఈజ్ 90% ఎఫెక్టివ్ అని క్లెయిమ్స్ ఉన్నాయి. మామూలుగా మేము వ్యాక్సిన్ మంచిదే అని ఒక ముద్ర వేయటానికి 50 to 70% ఎఫెక్టివ్ అయితే చాలు. ఓకే, సో అది 90% ఎఫెక్టివ్ అని క్లెయిమ్ చేసుకుంది. phase 3 ట్రయల్స్లో ఉంది ఆ వ్యాక్సిన్. ట్రయల్స్లో వాళ్ళ క్లెయిమ్ ఎందుకు వచ్చింది అని అంటే రఫ్లీ అరౌండ్ 94 people ఇన్ఫెక్టెడ్, అంటే 2 ఆర్మ్స్లో వాళ్ళని ఒకళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చి ఒకళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వకుండా డబుల్ బ్లైండ్ చేసి చేస్తారు. అంటే ఎవరికి తెలియదు, ఇస్తున్న వాళ్ళకి తీసుకుంటున్న వాళ్ళకి ఎవరికి వ్యాక్సిన్ ఇస్తున్నాం, ఎవరికి ప్లాసిబో అంటాం, అంటే వ్యాక్సిన్ కాకుండా మామూలు సలైనో ఇచ్చేది తెలియకుండా చేస్తున్న 44,000 పార్టిసిపెంట్స్ ఉన్నారు ఆ ట్రయల్లో. అండ్ దాంట్లో ఒక 94 ఇన్ఫెక్టెడ్ పీపుల్ అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళని స్టడీ చేస్తే వచ్చిన ఫైండింగ్స్ ఈ 90% ఎఫెక్టివ్నెస్. అంటే ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరినీ చూస్తే వాళ్ళలో మెజారిటీ ఆఫ్ పీపుల్ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళకే వచ్చింది. అండ్ వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళల్లో ఈ మోతాదులో చూసిన వాళ్ళలో 90% మందికి కోవిడ్ రాలేదు. సో అలా వాళ్ళ క్లెయిమ్ ఉంది. అయితే బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇండియన్స్ పర్టికులర్లీ కాలర్తో మాట్లాడే కంటిన్యూ చేద్దాం మేడం. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, మీకున్న డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మాది ముందు పార్టీ వచ్చింది, తర్వాత 18 days అయినాక మళ్ళీ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది, కానీ తనకి ఇంకా గుర్తు నొప్పి నోట్ టేస్ట్ ఏం తెలియట్లేదు మేడం. యా, గుడ్ క్వశ్చన్. సో ఇదేంటంటే చెప్తాను. కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు
వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పాజిటివ్ వస్తున్న వాళ్ళు, అండ్ ఇంపార్టెంట్లీ కోవిడ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 6 months కూడా కంప్లీట్గా నార్మల్గా అనిపించిన వాళ్ళు, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటాం ఇవన్నీ. సో పిల్లల్లో యాక్చువల్గా ఇవి చాలా తక్కువ మోతాదులో వస్తున్నాయి, ఆల్మోస్ట్ నిల్. బట్ పెద్దవాళ్ళల్లో ఇట్స్ నాట్ అన్కామన్. చాలా మందికి పోస్ట్ కోవిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పోస్ట్ కోవిడ్ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తున్నాయి అంటే కోవిడ్ నుంచి బ్రతికుంటున్నారు కాబట్టి. ఇనీషియల్ ఫస్ట్ మంత్లో ఏమవుతుంది, సివియర్ కోవిడ్ రాగానే దే డై బికాస్ వీ డోంట్ నో హౌ టు మేనేజ్. ఆ తర్వాత మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బ్రతికించడం తెలుస్తుంది, బట్ ఆప్టిమల్ కేర్ ఏంటి, బ్రతికించడం తెలుస్తుంది, ఆప్టిమల్ కేర్ ఇస్తున్నాం, బట్ కాంప్లికేట్ అవుతుంది ఇలాంటి వాళ్ళకి. సో ఈ పర్టికులర్గా ఆవిడ అడిగిన క్వశ్చన్ టేస్ట్ అండ్ స్మెల్, అది కొంతమందికి నెలలు తరబడి రాకపోవచ్చు. వాళ్ళు నెగిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా కూడా నెల రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, కొన్నిసార్లు 3 నెలలు కూడా పట్టచ్చు. దాని గురించి బెంగపడాల్సింది ఏం లేదు. ఈ టేస్ట్ అండ్ స్మెల్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అది వన్ ఆఫ్ ద మైల్డ్ వేరియంట్ ఆఫ్ కోవిడ్. టేస్ట్ స్మెల్ మాత్రమే పోయిన వాళ్ళకి యూజువల్గా కాంప్లికేటింగ్ హార్ట్ ఆర్ లంగ్ ఆర్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో అది మనకి హ్యాపీ న్యూస్. సో దాని గురించి బెంబేలు పడక్కర్లా. ఒకవేళ తగ్గిపోయి మళ్ళీ సిమ్టమ్స్ వస్తున్నాయి, గొంతు నొప్పి వస్తుంది అంటే మధ్యలో కొన్నాళ్ళు తగ్గిపోయి కంప్లీట్గా నార్మల్ అయిపోయి కొత్తగా గొంతు నొప్పి వస్తా అంటే యూ విల్ హ్యావ్ టు బి ఎగ్జామిన్డ్. ఇది కోవిడ్కి రిలేటెడ్ అయి ఉండకపోవచ్చు, మీకు ఇంకొక వైరస్ వచ్చి ఉండొచ్చు, లేదా రేర్లీ సెకండ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ కోవిడ్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరికైతే మైల్డ్ సిమ్టమ్స్ వస్తున్నాయో అంటే ఆక్సిజనేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఇలా లేని వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది. సో దే కెన్ ఆల్వేస్ గో ఇన్ ఫర్ ఎ సెకండ్ వన్. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, మాది కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. చెప్పండి. ఓకే, మీకున్న డౌట్ ఏంటో అడగండి, మేడం గారు ఉన్నారు. మేడం, ఆల్రెడీ మా బాబుకు కరోనా పాజిటివ్ వచ్చిందండి. యా చెప్పండి. వచ్చి ఆల్రెడీ మళ్ళీ 17 days తర్వాత టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చిందండి. యా కదా, తనకు ఇప్పటికీ ఇంకా స్మెల్ వస్తలేదు మేడం. అదే సేమ్ క్వశ్చన్ ఆన్సర్ చేశానండి మీకు. టైం పడుతుంది, దాని గురించి బెంగపడక్కర్లేదు. కొంతమందికి నెలల తరబడి పట్టచ్చు స్మెల్ అండ్ టేస్ట్ రిటర్న్ అవటానికి. సో దాని గురించి బెంగపడాల్సింది ఏం లేదండి. యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్, న్యాచురల్గానే ఇట్ విల్ కమ్ బ్యాక్. మేడం అయితే ఇందాక వ్యాక్సిన్ గురించి బ్యాడ్ న్యూస్ అన్నాను, గుడ్ న్యూస్ చెప్పాను, బ్యాడ్ న్యూస్ చెప్తాను ఇప్పుడు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ఏదైతే ఫైజర్ వ్యాక్సిన్ ఉందో అందరు ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసేసుకుంటున్నారు, దాని స్టాక్స్ విపరీతంగా పెరిగిపోయినాయి ఫైజర్ కంపెనీవి. అండ్ ఇంకా అయిపోయింది, ఇదే ఇంకా ద క్యూర్ ఆఫ్ ద పాండమిక్, ద సొల్యూషన్ ఫర్ ద పాండమిక్ అని చెప్పేసి వస్తున్నాయి. సో మనకి మాత్రం ఇట్స్ నాట్ దాట్. ఎందుకు అని అంటే ఇది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్తో ప్రాబ్లం ఏంటంటే వాటికి ప్రిజర్వేషను, కోల్డ్ చైన్ మెయింటెనెన్స్, ట్రాన్స్పోర్ట్ చాలా వెరీ వెరీ కేర్ఫుల్గా చేయాలి అండ్ స్ట్రిక్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇండియాలో లేదు, ఇండియాలోనే కాదు యుఎస్లో కూడా లేదు. మాస్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి, చాలా దూరాలు తీసుకెళ్ళటానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏ వ్యాక్సిన్కైనా కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ అంటాం. అంటే -70 to 80 degrees దగ్గర ఈ వ్యాక్సిన్ని స్టోర్ చేస్తేనే పనికి వస్తుంది. ఎక్కడైతే కోల్డ్ చైన్ మెయింటైన్ చేయరో, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి క్లయింట్ దగ్గరికి వెళ్ళే వరకు ఏ ప్రాసెస్లో కోల్డ్ చైన్ బ్రేక్ అయినా వ్యాక్సిన్ పనిచేయదు. అండ్ దీని కాస్ట్ రఫ్లీ అబౌట్, అంటే US$లో క్యాలిక్యులేట్ చేశారు, సమ్వేర్ బిట్వీన్ 2500 to 3000 వరకు అని అంటున్నారు. వేరస్ మన ఇండిజినస్ వ్యాక్సిన్స్ ఇంకా ఇప్పుడు ట్రయల్స్లో ఉన్నాయి, కోవాక్సిన్ అండ్ ఆల్ దోస్. ఇవి మనకి ఎస్టిమేటెడ్ కాస్ట్ ఈజ్ సమ్వేర్ బిట్వీన్ 600 to 1000 rupees. సో మా స్కేల్లో ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి అని అంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి. ఇంత కష్టపడి కోల్డ్ చైన్ మెయింటైన్ చేయటం అనేది జరగని పని. అసలు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దాని మీద మళ్ళీ millions of rupees ఇన్వెస్ట్ చేయాలి అండ్ చేయాలి. సో నా వరకు అంటే మై హంచ్ ఈస్ దట్ ఈ ఫైజర్ది ఐ డోంట్ థింక్ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ ఎ లార్జ్ స్కేల్ పబ్లిక్ హెల్త్ థింగ్. బట్ ఎస్, కొంతమందికి హై రిస్క్ గ్రూప్స్కి ఇట్ మైట్ బీ యూస్ఫుల్. దట్ టు మనం ఇంపోర్ట్ చేసుకొని అన్ని వాట్ ఎవర్ దాన్ని మెయింటైన్ చేసుకొని ఇవన్నీ చేస్తే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం మేడం. హలో
నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం అండి. నా పేరు రమణ. ఓకేనండి, రమణ గారు మీకున్న డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం గారు నమస్తే అండి. ఈ చెప్పండి. కరోనాకి విటమిన్ D3 హై డోసెస్ లో తీసుకుంటే తగ్గుతుందని ఒక ఎక్స్పెరిమెంటల్ గా చాలా కేసెస్ తో ప్రూవ్ అయింది. హౌ ఫార్ ఇట్ ఈస్ అడ్వైజర్ అండ్ D3 లెవెల్స్ ఎంతవరకు బాడీలో ఉండొచ్చు? Yeah. See, there are 3 things which were correlated with COVID. Curative అయితే ఏది కాదు. Number 1, ఇట్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన అని నేను ట్యాగ్లైన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే దిస్ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ డే. ప్రాక్టీస్ మానేసి చదివితే కానీ నేను అవన్నీ కూడా డిసైఫర్ చేయలేను, అంత ఉంది ఇన్ఫర్మేషన్. సో నాకు తెలిసినంత వరకు జింక్, వైటమిన్ సి అండ్ వైటమిన్ డి ఈ మూడిటివి రోల్ ఉంది ఇమ్యూనిటీలో. సో సిమిలర్లీ ఇమ్యూనిటీని మాడిఫై చేసే ఏదైనా కోవిడ్కి కూడా మాడిఫై అవుతుంది. వైటమిన్ డి లెవెల్స్ పర్టికులర్గా లోగా ఉన్న వాళ్ళల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కోవిడ్ ఇన్సిడెంట్స్, కోవిడ్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి అని నోట్ డౌన్ చేశారు కపుల్ ఆఫ్ స్టడీస్లో. కానీ వైటమిన్ డి నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా డోసెస్ ఆఫ్ వైటమిన్ తీసుకుంటే కోవిడ్ రాకపోవటం కానీ లేకపోతే కోవిడ్ వచ్చిన వాళ్ళు రికవర్ అవటం కానీ వీటి దాఖలాలు లేవు. సో ఎస్, డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళల్లో వైటమిన్ డి తీసుకుంటే కొంతవరకు అది ప్రివెన్షన్కి ఉపయోగపడుతుంది. అండ్ డెఫినెట్లీ ఒకవేళ వెరీ లో వైటమిన్ డి లెవెల్స్ ఉంటే, కోవిడ్ ఎఫెక్ట్ అయి ఉంటే వాటిని రీప్లెనిష్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వైటమిన్ డి అండ్ కోవిడ్. ఓకే. అండ్ కోవిడ్ ఉన్నా లేకపోయినా మేడం, ప్రజెంట్ సీజన్ అనేది మనం వింటర్ సీజన్లోకి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఏదైనా సరే వైరస్లు కానీ బ్యాక్టీరియా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు కానివ్వచ్చు, చిన్నవాళ్ళు కానివ్వచ్చు, ఈ సీజన్లో పర్టికులర్గా కూడా మనం వ్యాక్సిన్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే ఏది ప్రిఫరబుల్, ఏ వ్యాక్సిన్స్ మనం వేసుకోవాలి ఈ సీజన్లో? వ్యాక్సినేషన్స్ ఇన్ దిస్ సీజన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కోవిడ్ వ్యాక్సిన్. సరే, మనకి ఇంకో క్వశ్చన్ దట్ యూ ఆస్క్డ్ అండ్ ఐ డిడ్ంట్ ఆన్సర్. మేలో మోస్ట్ లైక్లీ లార్జ్ స్కేల్ అందరికీ మే తర్వాత వచ్చే అవకాశం ఉంది మన కంట్రీలో కూడా. ఈ ఫైజర్ది కాకపోయినా మన ఓన్ ఇండిజినస్ వ్యాక్సిన్స్ విల్ బి రెడీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఐ థింక్ అందరికీ వస్తాయి అప్పటికి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వాట్ ఆర్ ద అదర్ వ్యాక్సిన్స్. ఎస్, సరే, రాబోయే వ్యాక్సిన్ గురించి మనందరం అరులు చాచే బదులు ఉన్న వ్యాక్సిన్స్ వేయించుకుంటే మేలు. ఉన్న వ్యాక్సిన్స్ ఏంటి? ఇప్పుడు ఇది ఫ్లూ సీజన్. ఆల్రెడీ నాకు ఎవ్రీ డే అందరూ దగ్గు, జలుబు, ఇక్కడికి రాకముందు కూడా ఒకళ్ళు ట్రీట్ చేసి వస్తున్నారు. దగ్గు, జలుబు, తర్వాత ఆయాసం, ఆస్థమాటిక్స్, అందరికీ ఆస్థమాటిక్ అటాక్స్ వస్తున్నాయి. సో ఈ వెదర్ చేంజ్ అయినప్పుడు వెరీ ఇంపార్టెంట్లీ ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకున్నామా లేదా చెక్ చేసుకోండి. పిల్లలకి చెక్ చేయాలి. అండ్ పెద్దవాళ్ళు కూడా బయటకు వెళ్ళే వాళ్ళు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. వచ్చింది ఇన్ఫ్లూవాక్ అని వేరియస్ బ్రాండ్స్లో దొరుకుతున్నాయి. సో ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకుంటే మేలు. ఇంకొకటి, ముందు నుంచి ప్రీ ఎగ్జిస్టింగ్ జబ్బులు ఉన్నవాళ్ళు న్యూమోనియా వ్యాక్సిన్స్ ఉన్నాయి, అడల్ట్స్ వేయించుకోవచ్చు. అండ్ పిల్లల్లో హై రిస్క్ కేటగిరీ వాళ్ళందరికీ స్పెసిఫిక్గా న్యూమోవాక్స్ అని పాలీవాలెంట్, అంటే చాలా స్ట్రెయిన్స్ని కవర్ చేసే న్యూమోనియా వ్యాక్సిన్ ఒకటి ఉంది. ఇది కాకుండా ఎవ్రీ సింగిల్ చైల్డ్ తీసుకునే న్యూమోనియా వ్యాక్సిన్స్ ఉన్నాయి. అవి ప్రివెనార్ 13 అని అంటాము, లేదా సిన్ఫ్లోరిక్స్, ఇట్లాంటి వేరియస్ నేమ్స్తో. న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్స్ అని, న్యూమోకాకల్ పాలిసాకరైడ్ యాంటీజెన్ వ్యాక్సిన్స్ అని 2 రకాలు ఉంటాయి. పాలిసాకరైడ్ యాంటీజెన్ వ్యాక్సిన్స్ 2 ఏళ్ళు నిండిన తర్వాత, 2 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళు ఎవరైనా వేయించుకోవచ్చు పెద్దవాళ్ళతో. ఇది యూజువల్గా పెద్దవాళ్ళకి ఇచ్చే వ్యాక్సిన్. ఓకే. కాంజుగేట్ వ్యాక్సిన్స్ చిన్నప్పుడు వేసుకొని వాళ్ళు హై రిస్క్లో ఉన్న పెద్దవాళ్ళు, అంటే 60 years క్రాస్ అయిన వాళ్ళు, ఈ 2 1 month గ్యాప్తో తీసుకుంటే మంచిది. న్యూమోనియాస్, బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఒక కోవిడ్ టైంలో ఇది ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. కోవిడ్ లేకపోయినా కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా, పర్టికులర్లీ ఫ్లూ వ్యాక్సిన్. పిల్లల్లో అయితే 6 weeks, 10 weeks, 14 weeks అండ్ మళ్ళీ 1.5 yearకి న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇస్తాము. అండ్ దాని తర్వాత 2 ఏళ్ళు దాటిన తర్వాత అవసరమైన పాపులేషన్లో, అంటే కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, లేకపోతే ఇంప్లాంట్స్ ఉన్న పిల్లలు, లంగ్ డిసీజెస్, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ కిడ్స్, ఇట్లాంటి వాళ్ళందరికీ, హై రిస్క్ గ్రూప్స్లో వాళ్ళందరికీ న్యూమోనియా వ్యాక్సిన్ పాలివాలెంట్ది, అంటే 2వ రకమైన న్యూమోనియా వ్యాక్సిన్ కూడా మళ్ళీ ఇస్తాం. ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫ్లూ వ్యాక్సిన్ తోటి ఏంటంటే
ఇష్యూ. తీసుకున్న ఫస్ట్ ఇయర్ 6 months నిండిన ప్రతి చైల్డ్ తీసుకోవచ్చు. తీసుకున్న ఫస్ట్ ఇయర్ 2 doses తీసుకోవాలి 1 month అపార్ట్. ఆ తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ ఫ్లూ పీక్లోకి వెళ్ళక ముందు టైంలోనే యూజువల్లీ లేటెస్ట్ స్ట్రెయిన్స్తో ఎవ్రీ ఇయర్ న్యూ స్ట్రెయిన్స్తో రిలీజ్ చేస్తారు WHO ఫ్లూ వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ని జూన్ టు ఆగస్ట్ మధ్యలో తీసేసుకోవచ్చు. తీసుకుంటే ఆ ఫ్లూ సీజన్ అంతా ప్రొటెక్టివ్గా ఉంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సపోజ్ 6 నెలలు నిండినప్పుడు ఆయన ఫిబ్రవరినో మార్చ్లోనే నిండిన పిల్లలకి మీరు వెయిట్ చేయక్కర్లేదు, ఇమీడియట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి స్వైన్ ఫ్లూ అండ్ ఫ్లూ ఒక సీజన్ అంటూ లేకుండా ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తున్నాయి. సో త్రూ అవుట్ ద ఇయర్ యూ నీడ్ ప్రొటెక్షన్. సో ఐడియల్లీ ప్రీ-ఫ్లూ సీజన్, బట్ ఎనీ టైమ్ ఈజ్ ఓకే. ఓకే. అండ్ అలాగే ఈ సీజన్లో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో కూడా పిల్లలు ఎక్కువగా కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటారు. పెద్దవాళ్ళకంటే వాళ్ళకి తెలిసిన మెడిసిన్ వేసేసుకుంటారు, కానీ పిల్లలకి ఏది పడితే అది వేస్తే సజెస్టబుల్ కాదు. కాబట్టి ఈ టైంలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది కదా, అందుకేగా మేము ఉన్నది పీడియాట్రిషియన్స్. సో యూ హ్యావ్ టు కమ్. చిన్నపిల్లల్లో బిలో 2 yearsలో పర్టికులర్లీ బ్రీదింగ్ ఇష్యూస్ కానీ లేకపోతే హై ఫీవర్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోవద్దు. ఎందుకంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఒక నినాదం తీసుకొచ్చింది. ఐ థింక్ ఇట్స్ అబౌట్ 3-4 months ago. ఓకే. డోంట్ స్టే అట్ హోమ్ అండ్ కిల్ యువర్ సెల్ఫ్ అని. ఈ కోవిడ్ భయానికి హాస్పిటల్స్కి రావడానికి భయపడిపోతున్నారు. అట్లా చేయొద్దు. ఆ ఫేజ్ దాటిపోయాం మనం. హాస్పిటల్స్ అన్నీ కోవిడ్ మీకు హాస్పిటల్ మూలాన కోవిడ్ రాకుండా తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో వచ్చి చూపించుకోండి. బిలో 2 years చిల్డ్రన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ వి సీ దమ్ ఇన్ ద ఆఫీస్, అంటే మా దగ్గరికి వచ్చి చూపించుకోవటం. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మేమందరం ఇంక్లూడింగ్ మీ ఆన్లైన్ వీఆర్ అవైలబుల్ ఫర్ కన్సల్టేషన్. అలా భయం ఉన్న వాళ్ళు అందరూ ఆన్లైన్ మమ్మల్ని కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేస్తే మీకు డేంజరస్గా ఉన్నాడా లేదా చైల్డ్ కొంత కనిపిస్తుంది మాకు. డౌట్ఫుల్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, అలార్మింగ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, రెడ్ ఫ్లాగ్స్ అంటాం, అలాంటివి ఏమైనా ఉంటే మీరు రండి, నేను చూస్తాను, రేపు హాస్పిటల్కి రండి అని నేను చెప్పగలుగుతాను. అలా లేకపోతే ఒక 3 days ఈ మెడికేషన్ వాడి చూడండి, ఇవి వార్నింగ్ సైన్స్ ఉంటాయి, ఇలా అయితే మా దగ్గర రండి, ఇలా కూడా చెప్పగలుగుతాం. సో ఇలా కాని వాళ్ళు మిగతా ఎనీ ప్రాబ్లం అసలు డౌట్ఫుల్గా ఉంటే ఎమర్జెన్సీస్కి రండి, వచ్చి చూపించుకోవటం ఈజ్ ఆల్వేస్ బెటర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం ద్వారా సెకండ్ వేవ్కి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూనే చాలా విషయాలు కూడా అందరికీ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. మళ్ళీ రేపటి హెల్త్ జోన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.